ఆదికాండము 5వ అధ్యాయంలో మనము ఆదాము యొక్క మరో కుమారుడైన షేతు యొక్క సంతానాన్ని చూస్తాం. షేతు దగ్గర నుంచి నోవహు వరకు ఉన్న వారి యొక్క సంతానాన్ని మనం చూస్తాం. అయితే ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకునేటటువంటి 3 సంగతులను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఓపికగా పూర్తిగా ఆలకించాలని ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటున్నాను. మొట్టమొదటి సంగతి, ఈ యొక్క ప్రపంచం మొత్తంలో కూడా, బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా దీర్ఘకాలంగా బ్రతికినటువంటి వ్యక్తులు ఈ యొక్క అధ్యాయంలో మనకు కనిపిస్తారు. 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 300 సంవత్సరాలు పైగా బ్రతికినటువంటి వ్యక్తులు ఈ అధ్యాయంలో మనకు కనిపించారు. అయితే ఈ యొక్క వ్యక్తులందరి దగ్గర నుంచి మనం నేర్చుకునే సంగతి ఏంటో తెలుసా? ఇంత దీర్ఘకాలికంగా బ్రతికినప్పటికీ, ఇంత దీర్ఘాయుషుతో వాళ్ళు ఈ భూమి మీద జీవించినప్పటికీ కూడా వాళ్ళు చచ్చిపోయారు. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితాల్లో మరణము అనేది తథ్యము. ఎంత గొప్పవాడైనా, ఎంత దీర్ఘకాలం బ్రతికిన వాడైనా, ఎంత ఆరోగ్యవంతుడైనా చనిపోవలసిందే అని వారు నేర్పిస్తున్నారు. ఈ చావు ఈ భూమి మీదకి ఎలా వచ్చింది అని ఈ అధ్యాయాన్ని అడిగితే, ఈ అధ్యాయము మొదటి వచనం చెప్తుంది. 5వ అధ్యాయం మొదటి వచనం ఈ విధంగా సెలవిస్తోంది: దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడినటువంటి ఆదాము అవిధేయత చొప్పున పాపం చేయనప్పుడు తన యొక్క పిల్లలందరికీ కూడా ఆదాము పోలిక, ఆదాము స్వరూపము సంక్రమించాయి. దేవుని పోలికలో చేయబడిన పిల్లలు ఆదాము పోలికగా, ఆదాము స్వరూపంలో చేయబడ్డారు. దాని ద్వారా, ఆదాము ద్వారా మరణం ఈ భూమి మీదకి వచ్చింది. అయితే చచ్చిపోయే లోపల ఈ మనిషి ఏం చేయగలడు? చచ్చిపోయే లోపల ఈ మనిషి ఏం చేయగలడంటే, 3వ సంగతి 21వ వచనంలో హానోక్ అనే వ్యక్తి కనబెడుతున్నాడు. హానోక్ అనే వ్యక్తి చేసినటువంటి మంచి పని, మరణించే లోపు ఏ రూపాన్నైతే ఆదాము కోల్పోయాడో, ఏ రూపాన్నైతే మానవుడికి దేవుడు ఇచ్చిన దైవ రూపమును మానవుడు కోల్పోయాడో, దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి అదే దేవునితో సంబంధం పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పోలికను కోల్పోయిన మానవుడు తిరిగి దేవుని యొక్క పోలికలోనికి చేర్చబడడానికి దేవునితో సంబంధం పెట్టుకున్నట్లుగా హానోకు ఏమి చేశాడు అని అంటే, దేవునితో నడవడం ప్రారంభించాడు. దేవునితో నడవడము, ఆయనతో సంబంధం పెట్టుకోవడం. 365 సంవత్సరాలు ఆయన బ్రతికిన జీవితకాలం అంతా కూడా దేవునితో ఆయన సంబంధం పెట్టుకున్నాడు. ఆయనతో పాటు వ్యక్తిగతమైన సంబంధం ఉంది. మనకి పర్సనల్ రిలేషన్షిప్ కావాలి. ఒక పాట ప్రాక్టీస్ అవి ప్రజల ముందు పర్ఫామ్ అవ్వడం కాదు, వాక్యాన్ని ప్రసంగించడం కాదు, లేదో ప్రజల్లో మనం ఏదో 2 మంచి మాటల చేత ప్రార్థించడం కాదు. నాకు నా దేవునికి మధ్య వ్యక్తిగత సంబంధము, ఆ వ్యక్తిగత సంబంధము మనకి ఏ రూపాన్నైతే ఆదాము కోల్పోయాడో, ఏ రూపాన్నైతే మానవుడికి మరణం తీసుకొచ్చిందో, ఆ రూపాన్ని నుంచి విడిపించబడి దేవుని రూపాన్ని పొందుకోవడానికి హానోకు వలె మనం కూడా వ్యక్తిగతమైన దైవ సంబంధం కలిగి ఉందుముగాక. ఆమేన్.